హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో స్విమ్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఫస్ట్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్ వరకు స్టూడెంట్స్ అయితే చాలా ట్రై చేశారు సీటు వస్తుంది అని వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్ తోటి. బట్ ఈ యొక్క ర్యాంక్ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి సీట్ అనేది రాలేదు. ఎవరికైతే సీట్ రాలేదో స్విమ్స్లో వారు ఫోర్త్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని వెయిట్ చేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. జస్ట్ ఇంతకుముందే మనకి స్విమ్స్లో ఫోర్త్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో మంచి సీట్సే దీంట్లో వెకెట్గా ఉండడం జరిగింది. సో అసలు ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయి, నర్సింగ్ ఎన్ని, బీపీటీ ఎన్ని అండ్ పారామెడికల్ సీట్స్ ఎన్ని వెకెట్గా ఉన్నాయి అండ్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత ఉంది, సో ఎక్కడికి వెళ్ళాలి, సో ఏ విధంగా వెళ్ళాలి, అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు ఫోర్త్ కౌన్సిలింగ్ గురించి ఫుల్ డీటెయిల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మనం ఫస్ట్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాం. బట్ ఇప్పుడు అట్లా కాదు, జస్ట్ ఇది ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఏదైతే థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ వచ్చింది కదా, అప్పుడే నేను చెప్పాను ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుంది, అసలు ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయనే డీటెయిల్స్ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి నేను చెప్పినటువంటి సీట్స్ లిస్ట్ ఏదైతే ఉందో థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో, బట్ చాలామంది స్టూడెంట్ అయితే అడ్మిషన్ అవ్వలేదు. అడ్మిషన్ అవ్వకపోవడం వల్ల ఆ యొక్క సీట్స్ అనేది ఆ సంఖ్య పెరగడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇది కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వచ్చిన అప్డేట్. ఫోర్త్ అండ్ ఫైనల్ ఆఫ్లైన్ మోడ్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఇదే ఫోర్త్ కౌన్సిలింగ్ సంబంధించి. దీని తర్వాత ఎలాంటి కౌన్సిలింగ్ అయితే ఉండదు అండ్ ఇది వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం కుదరదు ఇక్కడ. ఇందులో మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ పారామెడికల్కి సంబంధించినటువంటి ఫోర్త్ కౌన్సిలింగ్ అనమాట. అండ్ ఇదే ఫైనల్ అనమాట. సో దీని తర్వాత ఎలాంటి కౌన్సిలింగ్ ఉండదు. ఏవైతే సీట్స్ వెకెట్ అయ్యాయో ఇవన్నీ ఇదే కౌన్సిలింగ్లోనే ఫిల్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనము ఈ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటని చూసుకుంటే కనుక 29 అక్టోబర్ 2024 అంటే ఈ మంత్ 29న మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదే రోజు మనకి తెలంగాణలో నిమ్స్లో మనకి కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎక్కడ ఉంటుంది ఏంటని చూసుకుంటే అడ్రస్ వచ్చేసి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్ స్విమ్స్ ప్రాంగణం తిరుపతి. సో ఈ యొక్క కాలేజీలో మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో చూద్దాం. మనసు ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అని చూస్తే బిఫోర్ దానికంటే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఇంతకుముందు ఎవరైతే దరఖాస్తు చేయని వారు అర్హులు కాదనమాట. అంటే ఆల్రెడీ నిమ్స్కి ఎవరైతే అడ్మిషన్ కోసం అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫ్రెష్గా ఇప్పుడు అప్లై చేస్తాను అంటే కుదరదు. సో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీనికి. సో ఖచ్చితంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో స్విమ్స్కి సంబంధించి అందులో నేమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇందులో నేమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఓవరాల్ బీపీటీ, బీఎస్సీ పారామెడికల్కి సంబంధించినటువంటి స్విమ్స్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇది ఇందులో నేమ్ ఉన్నటువంటి స్టూడెంట్ మాత్రమే ఇప్పుడు ఫోర్త్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. అంతేగాని ఇప్పుడు ఫ్రెష్గా నేను అప్లై చేసుకుంటానంటే కుదరదు, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అసలు. ఇప్పుడు చూద్దాం మనం ఎవరు వెళ్ళాలి కౌన్సిలింగ్కి ఏంటనేది. ఇది స్విమ్స్ మెరిట్ ర్యాంక్ వైజ్ టైమ్ స్లాట్ రిపోర్టింగ్ అనమాట. మనకి 2 టైమ్ స్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు 29/10/2024 8:30 AM to 10 AM వరకు ఒక స్లాట్ ఉంది. అందులో మనకి స్విమ్స్ మెరిట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 700 ర్యాంక్ వరకు, అంటే ఇది స్విమ్స్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కదా, ఇది 1 ర్యాంక్. ఇది 1 ర్యాంక్ అంటే 1 నుంచి 700 ర్యాంక్ ఎవరికైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా వచ్చినటువంటి ఫస్ట్ స్లాట్ ఉంది కదా 8:30 AM నుంచి 10 AM వరకు, అక్కడ మీరు కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇది 1 నుంచి 700 వరకు ఉన్నటువంటి స్టూడెంట్. సో 1 నుంచి 300 ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు, అండ్ ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు ఆల్రెడీ సీట్ వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఎవరికైతే సీట్ రాలేదో 1 నుంచి 700 ర్యాంక్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా మీరు ఈ యొక్క మార్నింగ్ స్లాట్కి అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు 8:30 AM to 10 AM మధ్యలో మీరైతే ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట విత్ ఒరిజినల్ సర్టిఫికేట్తో. లేదనుకుంటే మనకు ర్యాంక్ కూడా ఇచ్చారు. 1461 నుంచి 1910 ర్యాంక్ ఏదైతే ర్యాంక్ ఉందో, ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఇది ఎంసెట్ ర్యాంక్ ఉన్నాయి కదా, ఈ యొక్క 1400 నుంచి
మనకి 1910 ర్యాంక్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి ఫస్ట్ స్లాట్కి. సో నెక్స్ట్ మనకి సెకండ్ స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రోజు 29/10/2024 10 AM to 11:30 AM అనమాట. ఇది సెకండ్ స్లాటు. ఈ సెకండ్ స్లాట్లో ఇంతమంది మనకి సిన్స్ మెరిట్ నెంబర్ 700 కట్ ఆఫ్ చేశారు కదా. ఇప్పుడు 701 నుంచి 1675 ర్యాంక్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో గుర్తుపెట్టుకోండి, 1 నుంచి కాదు, ఇది 701 నుంచి 1675 మధ్యలో ఉన్నటువంటి ర్యాంక్ వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాలి. అంతేగాని ఫస్ట్ నుంచి అటెండ్ అవుతానంటే సెకండ్ స్లాట్కి కుదరదు. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 701 నుంచి 1675 ర్యాంక్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇది మెరిట్ లిస్ట్ కదా, వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయాలి సెకండ్ స్లాట్లో. అండ్ మనకి ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. 19,911 నుంచి 33,257 ర్యాంక్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా ఈ యొక్క సెకండ్ స్లాట్లో అయితే పార్టిసిపేట్ చేయాలి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్తో. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. అసలు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది కట్ ఆఫ్ ఇచ్చారనమాట. సో ఓపెన్ కేటగిరీలు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్విమ్స్కి సంబంధించి 572 కట్ ఆఫ్ అనమాట. దానిలోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ సంబంధించి చూస్తే 17,690 ర్యాంక్, అంటే ఈ ర్యాంక్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓపెన్ కేటగిరీకి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూస్తే స్విమ్స్ మెరిట్ ర్యాంకు 1675 లోపు ఉన్నటువంటి వాళ్ళే ఎలిజిబుల్. అండ్ ఎంసెట్ ర్యాంక్ వైజ్ చూసుకుంటే కనుక 33,257 లోపు ఉన్నటువంటి స్టూడెంట్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇది ఎస్వి ఏరియాకి చెప్తున్నాను నేను, అన్రిజర్వ్ సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు బీసీఏలో మనకి స్విమ్స్ మెరిట్ చూసుకుంటే 791 ర్యాంక్ బిలో, లేదు అనుకుంటే ఎంసెట్ ర్యాంక్ వైజ్ చూస్తే 21,339 ర్యాంక్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ బీసీఏలో. ఇక బీసీబీకి చూసుకుంటే స్విమ్స్ మెరిట్ ర్యాంక్ వచ్చేసి 1097 బిలో ఉండాలి. ర్యాంక్ వైజ్ చూసుకుంటే 25,771 ర్యాంక్ అనేది బిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. బీసీసీకి చూసుకుంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఉంది కదా, స్విమ్స్ మెరిట్ లిస్ట్, దీంట్లో ఎంతమంది బీసీసీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఆల్ క్యాండిడేట్స్ ఎలిజిబులే దీనికి ఫోర్త్ కౌన్సిలింగ్కి. తర్వాత బీసీడీకి సంబంధించి స్విమ్స్ మెరిట్లో మనకి 806 బిలో ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో బీసీడీ వాళ్ళంతా ఎలిజిబుల్. ఇక ర్యాంక్ వైజ్ చూసుకుంటే 21,507 ర్యాంక్ బిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ఎలిజిబుల్ దీనికి. తర్వాత బీసీఈకి సంబంధించి మెరిట్ వచ్చేసి 745 స్విమ్స్ మెరిట్, దానిలోపు ఉన్నటువంటి వాళ్ళే ఎలిజిబుల్. తర్వాత ఏపీ ఎంసెట్ ర్యాంక్ సంబంధించి చూస్తే 20,603 బిలో ర్యాంక్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ బీసీఈ కేటగిరీ. ఇక ఎస్సీకి సంబంధించి చూస్తే స్విమ్స్ మెరిట్ ర్యాంకు 840 బిలో, అంటే 800, ఇది ఇక్కడ ఉంది కదా మెరిట్ నెంబరు, 840 బిలో ఉండాలన్నమాట. దీనికంటే తక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ఎలిజిబుల్ ఎస్సీ కేటగిరీలో. ఇక ర్యాంక్ వైజ్ చూసుకుంటే 21,971 ర్యాంక్ బిలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఎలిజిబుల్. ఇక ఎస్టీకి సంబంధించి చూస్తే 1,294 ర్యాంక్, ఇది స్విమ్స్ మెరిట్ ర్యాంకు. ఇక ఎంసెట్ ర్యాంక్ చూసుకుంటే కనుక 28,536 బిలో ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలిజిబుల్ అనమాట ఎస్వి ఏరియాకి సంబంధించి. ఇప్పుడు మనము అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి చూస్తే కనుక ఓపెన్ కేటగిరీలో సిమ్స్లో 408 బిలో ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. ఎంసెట్ ర్యాంకు 14,703 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఈడబ్ల్యూకి సంబంధించి 1,253 మెరిట్ ర్యాంక్ స్విమ్స్ది. అండ్ ఎంసెట్ ర్యాంక్ సంబంధించి 27,940 ర్యాంక్ బిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఇక బీసీఏకి సంబంధించి చూస్తే 573 స్విమ్స్ మెరిట్ ర్యాంక్ లోపు ఉన్నటువంటి వాళ్ళు. ఎంసెట్ ర్యాంక్ సంబంధించి 17,707 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత బీసీబీకి 625 స్విమ్స్ మెరిట్ ర్యాంక్ లోపు ఉన్నటువంటి వాళ్ళు. ఇక ఎంసెట్ ర్యాంక్ సంబంధించి చూస్తే 18,583 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్. ఇక బీసీసీకి సంబంధించి అన్రిజర్వ్డ్లో కూడా ఆల్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే బీసీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఈ ఫోర్త్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఇక బీసీడీలో వచ్చేసి స్విమ్స్ మెరిట్ 472 బిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఎంసెట్ ర్యాంక్ చూసుకుంటే 16,152 ర్యాంకు లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలిజిబుల్. ఇక బీసీఈలో మాత్రం అన్రిజర్వ్డ్లో సీట్స్ అయితే లేవు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అన్రిజర్వ్డ్లో ఎవరైతే బీసీఈలో ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. తర్వాత ఎస్సీకి సంబంధించి అన్రిజర్వ్డ్లో 762 స్విమ్స్ మెరిట్ ర్యాంక్ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఇక ఎంసెట్ ర్యాంక్ వైజ్ చూసుకుంటే 20,891 ర్యాంక్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట అన్రిజర్వ్డ్ కేటగిరీకి.
గుర్తుపెట్టుకోండి, ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది అభ్యర్థులను కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. కావున అందరికి సీట్లు లభించవని చెప్పలేము. సో గుర్తుపెట్టుకోండి, అందరికి సీట్ వస్తాయని మేమైతే చెప్పలేము. ఎందుకంటే సీట్స్ తక్కువ ఉన్నాయి, మేము క్యాండిడేట్స్ని ఎక్కువ పిలుస్తున్నామని వీలైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీగా అసలు ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయి ఏంటనే డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చూస్తే మనకి టోటల్గా 34 బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అయితే ఉండడం జరిగింది. దాంట్లో అన్రిజర్వ్డ్ జనరల్లో 2, జనరల్ అంటే మేల్ అనమాట. అదేవిధంగా అన్రిజర్వ్డ్ ఓసీ ఫీమేల్లో వచ్చేసి ఒక సీట్ ఉంది. అన్రిజర్వ్డ్ బీసీ బీలో వచ్చేసి ఒక సీట్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ బీసీ డీలో మనకి ఒక సీట్ అయితే వెకెట్గా ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి అన్రిజర్వ్డ్ ఎస్సీ జనరల్లో ఒక సీట్ ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఒక సీట్ ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో ఒక సీట్ అయితే ఉంది. తర్వాత ఇది అన్రిజర్వ్డ్కి సంబంధించి. ఇప్పుడు ఎస్వీ రీజియన్కి సంబంధించి చూస్తే ఎస్వీ రీజియన్లో ఓసీ జనరల్లో 5 సీట్స్ ఉన్నాయి. ఎస్వీలో ఓసీ ఫీమేల్ 4, ఎస్వీయు బీసీబీ జనరల్ 3, ఎస్వీయు బీసీబీ ఫీమేల్ ఒక సీట్ ఉంది. ఎస్వీయు బీసీసీలో మనకి ఒక సీట్ ఉంది. అండ్ ఎస్వీయు బీసీడీ జనరల్లో 2 సీట్స్ ఉన్నాయి. ఎస్వీయు బీసీఈలో వచ్చేసి ఒక సీట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఎస్వీయు బీసీఈ ఫీమేల్లో మాత్రం ఒక సీట్ ఉంది. ఎస్వీయు ఎస్సీ జనరల్లో 5 సీట్స్ అయితే ఉన్నాయి. ఎస్వీయు ఎస్సీ ఫీమేల్లో 2 సీట్స్ ఉన్నాయి. ఇక చివరిగా ఎస్వీయు ఎస్టీలో మాత్రం మనకి ఒక సీట్ అయితే ఉంది, అది ఫీమేల్లో. ఈ విధంగా 34 బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అయితే మనకి వెకెట్గా ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం అసలు ఈ యొక్క పారామెడికల్ కోర్స్ ఎన్ని ఖాళీగా వెకెట్గా ఉన్నాయనేది చూద్దాం. సో మనకి ఈ యొక్క బీఎస్సీ సిపిటిటి ఉంది కదా, దానికి సంబంధించి ఎస్వీయు ఓసీ జనరల్లో అయితే ఈ యొక్క సీట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత బీఎస్సీ ఆర్టీ రేడియోథెరపీ టెక్నీషియన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ జనరల్లో ఒకటి, అండ్ ఎస్వీయు ఓసీ ఫీమేల్లో ఒక సీట్ అనేది వెకెట్గా ఉండడం జరిగింది. ఇక బీఎస్సీ ఆర్ఐటీ అంటే రేడియాలజీకి సంబంధించి అన్రిజర్వ్డ్ ఎస్సీ ఫీమేల్ ఒకటి ఉంది. తర్వాత ఎస్వీయు ఓసీ జనరల్లో ఒక సీట్ ఉంది. ఎస్వీయు బీసీఏ కేటగిరీలో ఒక సీట్ అనేది ఉంది. ఎస్వీయు బీసీబీ జనరల్లో ఒక సీట్ ఉంది. ఎస్వీయు ఎస్టీ ఫీమేల్లో ఒక సీట్ అయితే ఉంది. చివరికి ఎస్వీయు ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఒక సీట్ అయితే ఉండడం జరిగింది. ఇది ఆర్ఐటీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. తర్వాత మనకి బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి చూస్తే అన్రిజర్వ్డ్లో ఓసీ జనరల్లో ఒక సీటు, అన్రిజర్వ్డ్ ఓసీ ఫీమేల్లో ఒక సీటు, తర్వాత అన్రిజర్వ్డ్ బీసీఏ జనరల్లో ఒక సీట్ అయితే ఉండడం జరిగింది. ఇది అన్రిజర్వ్డ్కి సంబంధించింది. తర్వాత ఎస్వీయు ఎస్టీలో ఒక సీటు, ఎస్వీయు ఓసీ జనరల్లో ఒక సీటు, ఎస్వీయు ఓసీ ఫీమేల్లో ఒక సీట్ ఉంది. ఎస్వీయు ఓసీ బీ జనరల్లో ఒక సీట్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో మాత్రం ఒక సీట్ అయితే ఉండడం జరిగింది. తర్వాత ఎస్వీయు ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఒక సీట్ అయితే ఉంది. సో ఇది ఎంఎల్టీకి సంబంధించి. తర్వాత మనకు బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీకి సంబంధించి చూస్తే అన్రిజర్వ్డ్ ఎస్సీ జనరల్లో ఒక సీట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఎస్వీయు ఓసీ జనరల్లో అయితే ఒక సీట్ అయితే ఉంది. తర్వాత చివరిగా డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి చూద్దాం. బీఎస్సీ డయాలసిస్ టోటల్గా 4 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ బీసీడీ ఫీమేల్లో ఒకటి ఉంది. ఎస్వీయు ఓసీ ఫీమేల్లో ఒకటి ఉంది. ఎస్వీయు ఎస్సీ జనరల్లో ఒకటి ఉంది. ఎస్వీయు ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఒక సీట్ అయితే ఉంది. సో టోటల్గా మనకి బీఎస్సీ సిపిటిటి వచ్చేసి ఒక సీటు, బీఎస్సీ ఆర్టీ రేడియోథెరపీ 2 సీట్లు, బీఎస్సీ రేడియాలజీ 6 సీట్లు, బీఎస్సీ ఎంఎల్టీ 9 సీట్లు, బీఎస్సీ ఎనస్థీషియా 2 సీట్లు, బీఎస్సీ డయాలసిస్ 4 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇదనమాట. ఇప్పుడు మనము ఈ యొక్క బీపీటీకి సంబంధించి చూద్దాం ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయి. సో బీపీటీలో మనకి 9 సీట్స్ అయితే వెకెట్గా ఉండడం జరిగింది. ఇప్పుడు కేటగిరీ వైజ్గా చూద్దాం. అన్రిజర్వ్డ్ ఎస్సీ జనరల్లో ఒక సీట్ ఉంది. ఎస్వీయు ఓసీ జనరల్లో 2 సీట్స్ ఉన్నాయి. ఎస్వీయు ఓసీ ఫీమేల్లో ఒక సీట్ ఉంది. ఎస్వీయు బీసీబీ జనరల్లో 2 సీట్స్ ఉన్నాయి. ఎస్వీయు బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ ఉంది. ఇక ఎస్వీయు ఎస్సీ జనరల్లో ఒక సీటు అండ్ ఎస్వీయు ఎస్టీ ఫీమేల్లో ఒక సీట్ అయితే ఉంది. సో టోటల్గా 9 సీట్స్ అయితే వెకెట్గా ఉండడం జరిగింది. సో ఇదనమాట. సో టోటల్గా మనకి 67 సీట్స్ అయితే 4th కౌన్సిలింగ్ కోసం వెకెట్గా ఉండడం జరిగింది. నేను గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ అదనపు ఖాళీలు ఉంటే కనుక అగైన్ మళ్ళీ దీంట్లో యాడ్ చేయడం అయితే జరగడం జరుగుతుంది. సో ఇదనమాట. ఇప్పుడు మీరు ఎలా హాజరు కావాలి ఏంటనికి సంబంధించి చూస్తే స్విమ్స్కి సంబంధించి 2024-25కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అదైతే తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు ఎంసెట్ ర్యాంక్ సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు అండ్ 10th క్లాసు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మార్క్స్ మేము, అండ్ దాంతోపాటు ఇంటర్
టీసీ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అది. అండ్ 6th నుంచి ఇంటర్మీడియట్ చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు అయినా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నివాసం అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎవరు ఇచ్చారు మనకి, ఇతర రాష్ట్రాల్లో విద్యను అభ్యసించిన వారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో విద్యను అభ్యసించిన వారికి మాత్రమే, అంటే వేరే స్టేట్లో చదివినటువంటి స్టూడెంట్ మాత్రమే ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్లో చదివినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, అట్లాంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క రెసిడెన్షియల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉందో అది గుర్తించలేని కాలేజ్ అయితే కనుక అలాంటి టైంలో కనుక మీరు ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అండ్ బైపీటీ సంబంధించి మనకి 41,000 అయితే అవ్వడం జరుగుతుంది ఏది సంవత్సరానికి. అండ్ ఈ యొక్క అలైడ్ హెల్త్ సైన్సెస్ మాత్రం 29,000 ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు 500 కాజ్ అండ్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ సీట్ వచ్చిందో వాళ్ళ యొక్క ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ దానికంటే ముందు ఇంతకు మునుపు కౌన్సిలింగ్లో యూనివర్సిటీ ఫీజు 5,500 కట్టి కోర్సులో చేరని వారు ఫీజు రిసిప్ట్ తీసుకొని రావాలయ్యారు. అంటే ఆల్రెడీ మనకి ఇంతకుముందు 3rd వెబ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి డబ్బులు పే చేసి బట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోవడం అట్లాంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కౌన్సిలింగ్కి రావచ్చు. బట్ వచ్చేటప్పుడు ఒక రిసిప్ట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, అభ్యర్థికి బదులుగా మరొక అభ్యర్థికి అనుమతించారు. ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలన్నమాట. అండ్ దాంతోపాటు మనకి మొదట అన్రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేస్తారో, దాని తర్వాత ఎస్వీ రీజన్కి సంబంధించినటువంటి సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ రిజర్వేషన్ కేటగిరీ లేనిచో అంటే అవి ఓసీలో ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏ కేటగిరీలో స్టూడెంట్స్ లేరనుకో, వాళ్ళని బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ కేటగిరీలో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్సీ కేటగిరీ సీట్లను ఎస్సీలో ఎవరు స్టూడెంట్ లేకపోతే అది ఎస్టీ కేటగిరీలో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎస్టీ కేటగిరీలో సీట్లు ఎవరు స్టూడెంట్ లేరనుకో ఎస్టీకి సంబంధించి, ఆ యొక్క సీట్లను ఎస్సీలో ఫిల్ చేస్తారు. దాని తర్వాత ఇంకా మిగిలితే ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా సేమ్ ఎస్సీలో ఎవరు స్టూడెంట్ లేకపోతే ఫస్ట్ ఎస్టీలో ఫిల్ చేస్తారు, ఎస్టీలో కూడా లేకపోతే ఓపెన్ కేటగిరీలతో ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట. దాని తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులు ప్రిన్సిపల్ వద్ద తెలిపిన సర్టిఫికేట్ అందజేసి కోర్సులో చేరవలేను. ఇది యాంటీ ర్యాంక్ అఫిడవిట్, దాని తర్వాత జాయింట్ అఫిడవిట్, ఇది 20 రూపీస్ సంబంధించినటువంటి స్టాంప్ పేపర్ పైన తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది సీట్ వచ్చిన తర్వాత. అండ్ దాంతోపాటు ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ వాళ్ళైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్తో స్కాలర్షిప్ అధికారుల్లో పరిశీలించి సమ్మతించినప్పుడు మాత్రమే ఫీజు రాయితీకి అర్హులు అనమాట. సో కౌన్సిలింగ్ అయితే ఇవన్నీ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది. ఇది ఇన్కమ్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ అండ్ అన్ని ఒరిజినల్ తీసుకుని మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళనమాట. సో గమనికని ఇచ్చారు. కౌన్సిలింగ్ హాజరు అభ్యర్థులు నిర్దేశించిన సమయం కంటే మనకి 29th టైం ఇచ్చారు కదా, ఎర్లీ మార్నింగే మీరైతే వెళ్ళిపోండి. సో అక్కడ కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో రిపోర్ట్ చేయాలి. ఇన్ కేసు రిపోర్ట్ చేయకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ను కౌన్సిలింగ్ రోజున సమర్పించాలి. ఒకవేళ మీకు సీట్ వస్తే మీకు ఒరిజినల్ అనేది కౌన్సిలింగ్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బిఫోర్ మీరు నకలు అంటే జిరాక్స్ తీసి పెట్టేసుకోండి అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది అభ్యర్థి కౌన్సిలింగ్కు హాజరు కాగలరు కనుక అందరికీ సీట్లు లభించునని చెప్పలేము. అంటే సీట్లు తక్కువ ఉన్నాయి, మేము క్యాండిడేట్స్ని ఎక్కువ పిలుస్తున్నాము, అందరికీ సీట్స్ వస్తాయని అనుకోకండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అన్ని సీట్లను స్విమ్స్ మెరిట్ అండ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్లో ఏదైతే మెరిట్ ఉన్నదో దీని మెరిట్ ప్రాతిపాదికనే ఈ యొక్క రిజర్వేషన్ రూల్ ప్రకారం సీట్లు అనేది భర్తీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత చివరిగా కౌన్సిలింగ్ తేదీన హాజరు కాని అభ్యర్థులు అడ్మిషన్కు అర్హులు కాదు. సో ఏదైతే కౌన్సిలింగ్ ఉందో అదే రోజు ఎవరైతే అడ్మిషన్ అవ్వాలనుకుంటున్నారో కౌన్సిలింగ్ అయితే వెళ్ళి మీ యొక్క కౌన్సిలింగ్ కండక్ట్ చేసి సీట్ వస్తే జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఇది పాయింట్ టు పాయింట్ ఇన్ డీటెయిల్గా 4th కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. సో ఇది వీడియో. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.